హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మా మౌలికదైతే పెళ్లి వీడియో. ఈ వీడియోలోనే మెట్టలు పెట్టడం, కాళ్ళు కడగడం అయితే అన్నీ ఉంటాయి, ఒక పెళ్లి వీడియో తప్ప. పెళ్లికే కదా వెళ్ళింది, పెళ్లి వీడియో తప్ప అన్ని వీడియోలు ఉంటాయి అని అంటుంది అని అనుకుంటున్నారా? దాని గురించి అయితే మీకు చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అంతే, మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే అండ్ నా వీడియోని చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అసలు ఇప్పుడు మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము. పెళ్లి వచ్చేసి గుంటూరులో జరిగింది. మా మామయ్య వాళ్ళు మార్నింగ్ అయితే బస్ అయితే రెడీ చేశారు. 3:00కి 3:30కో బస్ అయితే బయలుదేరిపోయింది. మోస్ట్లీ అందరూ బస్‌కి అయితే వెళ్ళిపోయారు. మేము బస్‌కి రాము, కార్‌లో వస్తామని చెప్పాము. మా శృతక్క వాళ్ళ కార్‌లో వెళ్దామని అనుకున్నాము. మేము అక్కడ ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, వీళ్ళు 3:30కి వెళ్తున్నారు కదా, మనము 5కి లేసి 6 వరకు రెడీ అయ్యి తర్వాత వెళ్ళొచ్చు అని మేము ప్లాన్ చేసుకొని పడుకున్నాము. కానీ మేము లేచేసరికి 6 అయిపోయింది. అందరం స్నానాలు చేసి బయలుదేరేసరికి 7 అయిపోయింది. నల్గొండకి వెళ్ళి మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఒక 10 మినిట్స్ ఉండి అందరం కలిసి మళ్ళీ మిర్యాలగూడెంకి అయితే వెళ్ళాము. అక్కడ మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 5 ఆర్ 10 మినిట్స్ ఉండి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. అప్పటికి ఇంకా ఎవరమైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయలేదు. సో, బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే హాఫ్ అన్ అవర్ అయితే ఆగాము మధ్యలో. ఇక బ్రేక్‌ఫాస్ట్ చేసుకొనైతే మేమైతే బయలుదేరిపోయాము. అప్పటికే మాకు కాల్స్ వస్తున్నాయి. అసలు మీరు కనిపియట్లేదు అని చెప్పేసి. సో, పెళ్లికూతురుతో పాటు వాళ్ళ అక్క మాత్రమే ఉంది. ఒక్కటే అన్ని చూసుకోవాలన్నా కానీ చూసుకోలేదు కదా! మేము వెళ్తే కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పేసి అయితే కాల్ చేశారు. అంతే, పూలు కూడా తీసుకొని రమ్మన్నారు కానీ మాకక్కడ ఎక్కడైతే పూలైతే కనిపించలేదు. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి పెళ్లికూతురిని, పెళ్ళికొడుకునైతే పూజకైతే తీసుకొని వెళ్లారు. పెళ్లి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక స్టార్టింగే మనం లంచ్ చేద్దాం అనుకుంటే చాలా మందున్నారు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే అక్షంతలు వేసేసిన తర్వాత లంచ్ చేసొచ్చి కూర్చోవచ్చు, కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు అని ఫస్ట్ అయితే అక్షంతలైతే వేసాము అందరము. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇదొచ్చేసి మా ముత్తాత వాళ్ళ ఊరన్నమాట. మా నాన్న వాళ్ళైనా మధ్యలో 1, 2 సార్లైనా వచ్చి వెళ్లారు. మేమైతే రావడం ఇదే ఫస్ట్ టైము. సో, చాలా మంచిగా అనిపిచ్చింది. ఊరు కూడా చాలా బావుంది. ఈ ఊరొచ్చేసి గుంటూరు దగ్గర కొంకవారిపాలెం, తుర్కపాలెం అని ఉంటుంది. అక్కడన్నమాట ఇది. మేమైతే ఫైనల్‌గా మా తాత పుట్టిన ఊరైతే చూసామన్నమాట. అసలు చూస్తామో చూడమో అనుకున్నాము. కానీ మా మౌలిక పెళ్లి వల్లైతే మేమైతే ఇక్కడికైతే రాగలిగాము. ఓకే. పెళ్లిలో రికార్డింగ్ డాన్స్ కూడా పెట్టారు. డాన్స్ ఇక్కడైతే ఎక్కువగా రికార్డింగ్ డాన్స్‌లు అనేది పెట్టిస్తారంట. నేనైతే పెళ్లిలో ఫస్ట్ టైం చూసాను రికార్డింగ్ డాన్స్‌లు పెట్టించడము. ఇక లంచ్ చేసి ఐస్ క్రీమ్ తిని మేమందరం అయితే ఒకటే దగ్గర అయితే కూర్చున్నాము. కొద్దిసేపు మాట్లాడుకున్నాం అందరము.
ఇక్కడైతే మా బాబాయ్ అయితే మా మామయ్య వాళ్ళకైతే ఫోటో షూట్ అయితే జరిపిస్తున్నారు. ఫోటోగ్రాఫర్‌ని పిలిసి మంచిగా ఫోటో షూట్ అయితే చేయాలి వీళ్ళకి అని చెప్పేసి. ఎంతైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదండీ! నలుగురు ముందు ఫోటో దిగాలంటే. ఇక్కడ మా అత్తమేమో వీడియో తీస్తుందని చూపిస్తుంది. ఈ పెళ్లిలో అయితే చాలా మందినైతే కలిసాము. మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు. తనొచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. ఆ అబ్బాయి వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ మనవడన్నమాట. మా పెద్దమ్మకి చాలా పెద్ద మనవడైతే ఉన్నాడు. ఇక రిసెప్షన్ అయితే అయిపోయింది. తలంబ్రాల బట్టలు కూడా పెట్టేశారు. ఫస్ట్ అయితే తలంబ్రాలు పోసుకోవాలి కానీ మాకు లేట్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే కాళ్ళైతే కడిగిచ్చారన్నమాట. ఎందుకంటే మేము మళ్ళీ వెళ్ళాలంటే మాకొక 3-4 అవర్స్ అయితే పడుతుంది. గుంటూరు నుంచి నల్గొండకి రావాలి అనంటే. సో, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కాళ్ళు కడిగిన తర్వాత ఇంకెవరైనా డిన్నర్ చేసేవాళ్ళుంటే చేసేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే కాళ్ళు కడిగిచ్చారు. నువ్వేంటి కన్నా ఏంటి తమ్ముడా వైఫా కన్నా తమ్ముడా వైఫా తమ్ముడా వైఫా ఏం కూడా తగ్గం ఇంకా అల్లుడు బాగా చూసుకోవాలి కాబట్టి అది తర్వాత పెళ్లి తర్వాత అల్లుడికి ఇంపార్టెంట్ ఇప్పుడే కూతురు ఉంది కాబట్టి అక్కడ కూతురు ఉండాలి కాబట్టి ఇది ఎమోషనల్ డ్యామేజ్. నువ్వు ఈ రోజు ఉండి తిరిగి వచ్చినాక ఇంట్లోకి పోయేటప్పుడు కడిగితే ఎంత చెప్తాను సార్ అంతే అంటే మొత్తం భరత్ అంతా అయిపోయినాక నువ్వు కడిగిన సుజిత్కి నన్ను కొంచెం కష్టం డీల్ చేయడం మీకే. ఇప్పుడు ఇదే లాస్ట్ మళ్ళీ గట్టిగా అడుగు సుజిత్. ఇస్తాడు బాబు కట్నం ఒక క్యానే పెట్టించిన ఇక్కడ ఎన్ని చెప్పులు పెట్టి అన్ని 10,000 మేము ఇక్కడే ఉంటాం మీ ఇష్టం. ఏంటి ఇంత వేసి ఇంత వేసిన తర్వాత చూపించి 10 రూపాయలు ఇస్తావా? ఇది మరీ నీకు ఇజ్జత్ సవాలు తరతరాలు చెప్పుకుంటారు. అదే ఇట్స్ యువర్ ఇటు తిరిగించాలి అదే కాదు పూలే వంటి చూడు రాజుని చేసిండు అమ్మాయికి రాజుని చేసిండు మీ అబ్బాయిని కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకోవాలి గట్టిగా ఇది పెట్టాలా
ఇలా కాలు కడిగేటప్పుడు అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. మేము కాలు కడగడం ఎలా చేస్తామని అంటే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వస్తారు కదా, అప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ అన్న ఆర్ తమ్ముడు ఇద్దట్లో ఎవరైనా కానీ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు ఇద్దరికి కాలు కడుగుతారన్నమాట. మా సుజిత్ కి కాలు కడగడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడైతే మా మౌలిక తోటి ఇంకా లాస్ట్ అన్నమాట, ఇంకెవరికి కాలు కడిగేది అయితే లేదు. ఇంకా ఇప్పుడైతే పెళ్లి కొడుకు దగ్గర అమౌంట్ అనేది తీసుకుంటారన్నమాట, లోపలికి రానిస్తాము అని చెప్పేసి. ఇక్కడ ఏమంటున్నారంటే మా మౌలిక ఫేస్ అన్న చూసి వెయ్యండి అని చెప్తున్నారు. మౌలిక వేయమంటావా అంటే అటు సుజిత్ కి సపోర్ట్ చేసుకోలేక ఇటు వాళ్ళ ఆయనకి సపోర్ట్ చేసుకోలేక అయితే నవ్విందన్నమాట. ఇప్పుడైతే మా మమ్మీ మా డాడీ అయితే మెట్టలు పెడుతున్నారు. ఎందుకంటే మా మౌలికకి మేనమామ మెట్టలు పెట్టాలి కాబట్టి మా డాడీ అయితే పెడుతున్నాడు అన్నమాట. మెట్టలు పెట్టేటప్పుడు ఒక చీర కూడా పెట్టాలి. సో చీర పెట్టి అమ్మాయికి అయితే మెట్టలు పెడతారు. మా నాన్నకి లాస్ట్ గా మేనకోడలు ఎవరంటే మా మౌలికనే. ఇక మౌలికకి పెడితే ఇప్పటికి పెట్టాల్సిన వాళ్ళైతే ఎవరు లేరు. మెట్టలు అయిపోయినాకైతే మా మౌలికకైతే బాయ్ చెప్పాము, వెళ్తున్నాము అని చెప్పేసి. చాలా అయితే ఏడ్చింది, మాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. ఇక తను ఏడుస్తుందని చెప్పేసి వెళ్ళేటప్పుడైతే బాయ్ అయితే ఏం చెప్పలేదు. ఇప్పటి వరకు చూసారంటే వీడియో నచ్చుంటుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.